నా అనేవారు లేక ఒంటరిగా రోడ్ల పక్కన పడి ఉన్న ఓ అభాగ్యునికి మరో జీవితాన్ని ఇచ్చారు ఎల్బీ నగర్ పోలీసులు. గత 15 రోజుల నుండి తిండి లేక అనాథగా మారి చావు చివరిటంచుల దాకా వెళ్లిన ఈ అభాగ్యుడిని సిఐ వినోద్ కుమార్ గారి ఆదేశాల మేరకు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చి ఒక నిండు ప్రాణాన్ని నిలిపారు. నా పేరు ఎస్ శ్రీనివాస్. నేను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇతని పేరు గోపాలు. ఇతడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతడు ఇక్కడ హోటల్లో పనిచేయడానికి మన తెలంగాణకు వచ్చాడు. మన టిఫిన్ సెంటర్లో మాస్టర్గా విధులు నిర్వహించిండు. తర్వాత ఇతను ఏమైందో ఏమో తెలియదు కానీ మన ఎల్బీ నగర్ సెంటర్కి వచ్చి ఒక పిల్లర్ దగ్గర పడుకొని ఉన్నాడు. గత 15 రోజులు అవుతున్నది. అయితే మొగలయ్య అనే అతను పద్మశ్రీ గ్రహీత. ఇతను గుర్తించి ఇతనికి రోజు కొంచెం అన్నం తీసుకొని పెట్టేవాడు. పెట్టి మాకు సమాచారం అందించిండు. సార్ ఇట్లా ఒక అన్నోన్ వ్యక్తి ఇక్కడ కూర్చొని ఉన్నాడు, ఇతనికి ఏం చేతన అవుతలేదు అంటే పోలీస్ స్టేషన్ రాగానే ఇతను ఇక్కడ ఉంటే బాగుండదు, ఇక్కడ ఉంటే చనిపోతాడు, అమ్మా నాన్న ఆశ్రయానికి తీసుకెళ్దామని మా సిఐ గారు చెప్పి అక్కడి నుంచి మమ్మల్ని ఇద్దరిని పంపించడం జరిగింది. అనంతరం ఆశ్రమ వైద్యశాలలోకి తీసుకువెళ్ళి బీపీ, హార్ట్ బీట్ చెక్ చేసి అవసరమైన మందులు అందించారు.